ఆప్కి అదాలత్లో ఇండస్ట్రియలిస్ట్ విజయ్ మలయ గారి మీద ఆరోపణ. ఈయన గ్లామర్ వెనకాలే పరిగెడుతున్నారు. విజయ్ మలయ గారు, మిమ్మల్ని మీ చిన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్ళు ఏమంటున్నారంటే మీ నాన్నగారు మిమ్మల్ని పని మీద శ్రద్ధ వహించమని చెప్పేవారు, కానీ మీ శ్రద్ధంతా సినిమాల మీదే ఉండేది. అందుకనే మిమ్మల్ని సినిమా థియేటర్కి 18 కిలోమీటర్ల దూరంలో ఉంచేవారట. నాకు సినిమాల మీద అంత పెద్దగా ఆసక్తి లేదు. నేను జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే షాజహాన్పూర్ అది ఎటువంటి ప్లేస్ అంటే పని పాట తప్ప ఎటువంటి ఎంటర్టైన్మెంట్ చేయడం కుదరని ప్రాంతం. అదేంటంటే ఒక సినిమా చూడాలన్నా మీరు 15 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. అయితే నాకు సినిమాల మీద అంత ఇంట్రెస్ట్ లేదనే చెప్పచ్చు. ఇప్పుడు కూడా 6 నెలలకొకసారి ఏదో సినిమా చూస్తాను. కానీ ఇప్పుడు మీరు సినిమా తీయడంలో ఇంట్రెస్టెడ్గా ఉన్నారని తెలిసింది. అది నేను షావాలేస్ తీసుకున్నాను. అది 1400 crores తీసుకున్నాను. నేను కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ స్టార్ట్ చేశా. అది అంత సులువైన విషయమేమీ కాదు. దాని వెనుక ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇప్పుడు నా ప్రయారిటీస్లో ఎంతో గమనిస్తూ అన్నీ చూస్తున్నాను. కానీ ఒక స్నేహితుడు నాతో చెప్పాడు నాకు సాయం చెయ్యని. ఫినాన్షియల్గా నాకు సహాయం చేయి, నేనొక సినిమా తీస్తున్నాను అన్నాడు. నేను ఖచ్చితంగా కన్సిడర్ చెయ్యాలి. అంటే దాని అర్థం నేనేదో పెద్ద డైవర్షన్ కేసు అని అనుకోకూడదు. ఇంకా నేనేదో పెద్ద ఫిలిం ప్రొడ్యూసర్ అని కూడా అనుకోకూడదు. నేను నా ఫ్రెండ్కి అంటే అప్కమింగ్ డైరెక్టర్స్కి ఏదో సాయం చేద్దాం అనుకున్నా. అది మీడియాలో పెద్ద హాట్ టాపిక్గా మారింది. నేనేమన్నా సంజయ్ లీలా బన్సాలీగా అయిపోదాం అనుకున్నానా చెప్పండి? ఇంకొంతమంది ఏమని రాస్తున్నారంటే సినిమాల్లో హీరోయిన్స్ నటిస్తున్నారు కదా, వాళ్ళని సపోర్ట్ చేయడానికే మీరు ఫైనాన్స్ చేస్తున్నారని చెప్తున్నారు. పర్వాలేదే, మీరు నాకు మంచి ఐడియా ఇచ్చారు. ఎంతవరకు ఇలాంటిదేదో ఉంటుందని నాకు తెలియదు. చాలా థ్యాంక్స్ అండి. నేను ఇంకొక విషయం కూడా విన్నాను, మీరు సినీ బ్లిట్జ్ మ్యాగజైన్ని కొనేశారట. అలాగే అవును, సినీ బ్లిట్జ్ నా మ్యాగజైనే. నేను నా సినీ బ్లిట్జ్ మ్యాగజైన్ ఎక్స్ప్లెయిన్ చేసి నేను హై బ్లిట్జ్ కూడా లాంచ్ చేశాను. అది కూడా ఇది గ్లామర్ మ్యాగజైన్. అందుకే మిమ్మల్ని గ్లామర్ స్ట్రక్ అని అంటున్నారు. గ్లామర్ ఎక్కడుంటుందో మీరు అక్కడ ఉంటారు. ఒక పాట కూడా ఉంది, జహాं मैं जाती हूं वहीं चले आते हो. నేను ఎక్కడికి వెళ్ళినా మీడియా నా వెనకాలే వచ్చేస్తుంది. అది కూడా మంచి విషయమే. ఇక్కడ ఈ దేశంలో మీడియా విషయానికి వస్తే నేను ఒక ప్రశ్న వేస్తాను. వాళ్ళు ఎందుకనింత గ్లామర్ స్ట్రక్గా ఉన్నారు? సినీ బ్లిట్జ్ ఈజ్ మీడియా. చూసారంటే సినీ బ్లిట్జ్ కూడా మీడియా, బట్ కవర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాగే స్టార్ డస్ట్, అదేవిధంగా ఫిల్మ్ఫేర్. సో సినీ బ్లిట్జ్లో నా యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎందుకనంత పెద్దగా చూపిస్తున్నారు? మీరు చూసారంటే వావ్ మ్యాగజైన్ ఉంది, కాస్మోపాలిటన్ ఉంది, ఇటువంటి ఫ్యాషన్కి సంబంధించిన ఎన్నో మ్యాగజైన్స్ ఉన్నాయి. సో హై బ్లిట్జ్లో ఏం తప్పు? కానీ విషయం ఏంటంటే విజయ్ మలయ్య ఏం చేసినా కూడా దానికి ఒక స్పాట్లైట్ ఉంటుంది. ఇంకెవ్వరు చేసినా అదే విధంగా ఏముండదు, పవర్ ట్రిప్ అవుతుంది. అలాగే కదా, డొనాల్డ్ ట్రంప్ కూడా ఏదైనా చేశారంటే అది వెంటనే స్పాట్లైట్కి వచ్చేస్తుంది. ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా అది స్పాట్లైట్కి వెళ్తుంది. అయితే నేనేమి డొనాల్డ్ ట్రంప్ కాదుగా. మీరు కూడా ఆ దారిలోనే కదా వెళ్తున్నారు. కొంతమంది అంటుంటారు నేను బ్రాండ్స్ వేలో వెళుతున్నాను అని, ఇంకొంతమంది డొనాల్డ్ ట్రంప్ దారిలో వెళ్తున్నాను అంటారు. కానీ ఒక విషయం మాత్రం చెప్తాను, నేను విజయ్ మల్లయ్య రూట్లోనే వెళ్తాను. లేదా మీరు ప్లే బాయ్ అయ్యే దారిలో వెళ్తున్నారా? వెళ్ళడం కాదు, నేను ఆల్రెడీ వెళ్ళిపోయాను. నేను అలాగే ఇంకో విషయం కూడా చదివాను, మీరు లాంచ్ చేసిన ఎయిర్లైన్లో ఎవరెవరు ఎయిర్ హోస్టెస్గా ఉండాలన్నది మీరే డిసైడ్ చేస్తారట. అవును, అది నా క్వాలిటీ కమిట్మెంట్. ఒట్టి క్వాలిటీ మాత్రమేనా? దాని వెనక ఎలాంటి రహస్యం లేదా? అది మీరు అడిగింది ఏంటంటే, ఇక్కడ కింగ్ ఫిషర్ సర్వీస్ ఆఫరింగ్, ప్రోడక్ట్ ఆఫరింగ్ ఒక హై క్లాస్ స్టాండర్డ్స్లో ఉంటుంది. అందులో నేను ఏ నిర్ణయం తీసుకుంటానంటే ఉన్నవాటిల్లో బెస్ట్ సర్వీస్ ఇవ్వాలి అని. అందులో నా ఫ్లయింగ్ మోడల్స్ ఉంటాయి. కన్సిస్టింగ్ విత్ కింగ్ ఫిషర్
బ్రాండ్ ఇన్వాల్వ్మెంట్ విజయ్ గారు నాకు ఏమనిపిస్తుందంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ప్రమోట్ చేయడానికి వాడుకుంటున్నారు అనిపిస్తోంది. మీరు నన్ను ఇక్కడికి ఇండియా టెలివిజన్ ప్రమోట్ చేయడానికే కదా పిలిచారు.